తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లపై తెలంగాణ పోలీసులు గట్టిగానే దాడి చేశారని చెప్పాలి. ఆపరేషన్ ఆక్టోపస్ పేరిట చేపట్టిన ఈ భారీ ఆపరేషన్ లో 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏకంగా 104 మందిని అరెస్టు చేశారు తెలంగాణ పోలీసులు. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ లో మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, అకౌంట్ సప్లయర్లు, ఒక బ్యాంక్ అధికారి సహా పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఇక అరెస్ట్ అయిన వారిలో 86 మంది తమ బ్యాంకు ఖాతాలను నేరగాళ్లకు అద్దెకిచ్చిన మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, 17 మంది అకౌంట్ సప్లయర్లు అంటే బ్యాంకు ఖాతాలను సేకరించి ముఠాలకు అందించిన వారన్నమాట. ఇక అదనంగా ఒక బ్యాంక్ అధికారి కూడా ఈ మోసాలకు సహకరించినట్టు పోలీసులు తమ విచారణలో వెల్లడించారు. ఈ ముఠా సుమారు 151 బ్యాంకు ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా బాధితుల డబ్బును దారి మళ్లించినట్టు గుర్తించారు. మొత్తం 1055 సైబర్ కేసులతో వీరికి సంబంధం ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. ఇక ఇప్పటి వరకు లభ్యమైన సమాచారం ప్రకారం ఈ గ్యాంగ్ 127 కోట్ల రూపాయలకు పైగా సైబర్ మోసాలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా ఉపయోగించిన పద్ధతులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. పెట్టుబడి స్కామ్లు, ట్రేడింగ్ ఫ్రాడ్లు, డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులు, ఇలా పలు మార్గాల్లో అమాయకులను మోసం చేశారు. కొందరు నిందితులు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోలను దుర్వినియోగం చేస్తూ విశ్వసనీయత కల్పించి డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక ఇతర రాష్ట్రాల్లో కూర్చుని నెట్వర్క్ ఆపరేట్ చేస్తూ మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ కార్యకలాపాలు సాగించినట్టు, ఇక ఈ ఆపరేషన్ కోసం మొత్తం 32 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమన్వయంతో దాడులు నిర్వహించారు పోలీసులు. అయితే సోదాల్లో 152 బ్యాంకు పాస్బుక్లు, 204 మొబైల్ ఫోన్లు, 141 సిమ్ కార్డులు, 26 ల్యాప్టాప్లు, భారీ మొత్తంలో పెద్ద నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకుంటున్న ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసుల పేరుతో కాల్ చేసి మీపై కేసు నమోదైందని చెప్పి వీడియో కాల్లో బెదిరిస్తూ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకునే విధానం మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద కాల్స్, లింకులు, పెట్టుబడి ఆఫర్లు నమ్మవద్దంటూ సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సైబర్ నేరాలపై జీరో టాలరెన్స్ విధానంతో ముందుకు సాగుతున్నామని, నేరగాళ్లకు ఎక్కడ ఆశ్రయం ఉండదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లపై తెలంగాణ పోలీసులు గట్టిగానే దాడి చేశారని చెప్పాలి. ఆపరేషన్ ఆక్టోపస్ పేరిట చేపట్టిన ఈ భారీ ఆపరేషన్ లో 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏకంగా 104 మందిని అరెస్టు చేశారు తెలంగాణ పోలీసులు. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ లో మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, అకౌంట్ సప్లయర్లు, ఒక బ్యాంక్ అధికారి సహా పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఇక అరెస్ట్ అయిన వారిలో 86 మంది తమ బ్యాంకు ఖాతాలను నేరగాళ్లకు అద్దెకిచ్చిన మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, 17 మంది అకౌంట్ సప్లయర్లు అంటే బ్యాంకు ఖాతాలను సేకరించి ముఠాలకు అందించిన వారన్నమాట. ఇక అదనంగా ఒక బ్యాంక్ అధికారి కూడా ఈ మోసాలకు సహకరించినట్టు పోలీసులు తమ విచారణలో వెల్లడించారు. ఈ ముఠా సుమారు 151 బ్యాంకు ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా బాధితుల డబ్బును దారి మళ్లించినట్టు గుర్తించారు. మొత్తం 1055 సైబర్ కేసులతో వీరికి సంబంధం ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. ఇక ఇప్పటి వరకు లభ్యమైన సమాచారం ప్రకారం ఈ గ్యాంగ్ 127 కోట్ల రూపాయలకు పైగా సైబర్ మోసాలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా ఉపయోగించిన పద్ధతులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. పెట్టుబడి స్కామ్లు, ట్రేడింగ్ ఫ్రాడ్లు, డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులు, ఇలా పలు మార్గాల్లో అమాయకులను మోసం చేశారు. కొందరు నిందితులు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోలను దుర్వినియోగం చేస్తూ విశ్వసనీయత కల్పించి డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక ఇతర రాష్ట్రాల్లో కూర్చుని నెట్వర్క్ ఆపరేట్ చేస్తూ మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ కార్యకలాపాలు సాగించినట్టు, ఇక ఈ ఆపరేషన్ కోసం మొత్తం 32 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమన్వయంతో దాడులు నిర్వహించారు పోలీసులు. అయితే సోదాల్లో 152 బ్యాంకు పాస్బుక్లు, 204 మొబైల్ ఫోన్లు, 141 సిమ్ కార్డులు, 26 ల్యాప్టాప్లు, భారీ మొత్తంలో పెద్ద నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకుంటున్న ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసుల పేరుతో కాల్ చేసి మీపై కేసు నమోదైందని చెప్పి వీడియో కాల్లో బెదిరిస్తూ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకునే విధానం మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద కాల్స్, లింకులు, పెట్టుబడి ఆఫర్లు నమ్మవద్దంటూ సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సైబర్ నేరాలపై జీరో టాలరెన్స్ విధానం
విధానంతో ముందుకు సాగుతున్నామని, నేరగాళ్లకు ఎక్కడ ఆశ్రయం ఉండదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లపై తెలంగాణ పోలీసులు గట్టిగానే దాడి చేశారని చెప్పాలి. ఆపరేషన్ ఆక్టోపస్ పేరిట చేపట్టిన ఈ భారీ ఆపరేషన్ లో 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏకంగా 104 మందిని అరెస్టు చేశారు తెలంగాణ పోలీసులు. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ లో మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, అకౌంట్ సప్లయర్లు, ఒక బ్యాంక్ అధికారి సహా పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఇక అరెస్ట్ అయిన వారిలో 86 మంది తమ బ్యాంకు ఖాతాలను నేరగాళ్లకు అద్దెకిచ్చిన మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, 17 మంది అకౌంట్ సప్లయర్లు అంటే బ్యాంకు ఖాతాలను సేకరించి ముఠాలకు అందించిన వారన్నమాట. ఇక అదనంగా ఒక బ్యాంక్ అధికారి కూడా ఈ మోసాలకు సహకరించినట్టు పోలీసులు తమ విచారణలో వెల్లడించారు. ఈ ముఠా సుమారు 151 బ్యాంకు ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా బాధితుల డబ్బును దారి మళ్లించినట్టు గుర్తించారు. మొత్తం 1055 సైబర్ కేసులతో వీరికి సంబంధం ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. ఇక ఇప్పటి వరకు లభ్యమైన సమాచారం ప్రకారం ఈ గ్యాంగ్ 127 కోట్ల రూపాయలకు పైగా సైబర్ మోసాలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా ఉపయోగించిన పద్ధతులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. పెట్టుబడి స్కామ్లు, ట్రేడింగ్ ఫ్రాడ్లు, డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులు, ఇలా పలు మార్గాల్లో అమాయకులను మోసం చేశారు. కొందరు నిందితులు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోలను దుర్వినియోగం చేస్తూ విశ్వసనీయత కల్పించి డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక ఇతర రాష్ట్రాల్లో కూర్చుని నెట్వర్క్ ఆపరేట్ చేస్తూ మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ కార్యకలాపాలు సాగించినట్టు, ఇక ఈ ఆపరేషన్ కోసం మొత్తం 32 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమన్వయంతో దాడులు నిర్వహించారు పోలీసులు. అయితే సోదాల్లో 152 బ్యాంకు పాస్బుక్లు, 204 మొబైల్ ఫోన్లు, 141 సిమ్ కార్డులు, 26 ల్యాప్టాప్లు, భారీ మొత్తంలో పెద్ద నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకుంటున్న ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసుల పేరుతో కాల్ చేసి మీపై కేసు నమోదైందని చెప్పి వీడియో కాల్లో బెదిరిస్తూ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకునే విధానం మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద కాల్స్, లింకులు, పెట్టుబడి ఆఫర్లు నమ్మవద్దంటూ సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సైబర్ నేరాలపై జీరో టాలరెన్స్ విధానంతో ముందుకు సాగుతున్నామని, నేరగాళ్లకు ఎక్కడ ఆశ్రయం ఉండదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.